వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఇప్పుడు టీడీపీ ఫుల్ జోష్ మీద ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ రాని విధంగా ఈసారి సీట్లు వచ్చాయి. గతంలో పొత్తు పార్టీల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈసారి కూడా పొత్తులు పెట్టుకున్నప్పటికీ టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. పైగా గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి ప్రభుత్వంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దాంతో మరో 5 ఏళ్లు ప్రభుత్వం తనదే అనే ధీమాతో ఉన్నారు. అటు కేంద్రంలో కూడా బలమైన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనే ప్రధాన పాత్ర కాబట్టి కేంద్రంతో కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ టీడీపీ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొన్న వచ్చినప్పుడు కూడా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తానంటూ ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే టీడీపీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆయన ఆలోచిస్తున్నారు. ఈసారి బయట వారికి కాకుండా తన కుటుంబంలోనే వారికే పగ్గాలు ఇవ్వాలని చూస్తున్నారంట. ఇందులో భాగంగానే నారా బ్రాహ్మణి పేరు తెర మీదకు వచ్చింది. చంద్రబాబు మనసులో బ్రాహ్మణి పేరు ఉన్నట్టు తెలుస్తోంది. బ్రాహ్మణికి వాక్చాతుర్యం చాలా ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో ఆమె లేదు. క్లీన్ ఇమేజ్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ మనవరాలిగా ఆమెకు ఇమేజ్ ఉంది. అటు బాలయ్య అభిమానుల అండతో పాటు నందమూరి అభిమానుల సపోర్ట్ కూడా ఉంది. అంతేకాకుండా ఆమె ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయలేదు. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. ఆ లోకల్ ఇమేజ్ కూడా ఆమెకు కలిసి వస్తుంది. పైగా బ్రాహ్మణి శక్తి సామర్థ్యాలపై చంద్రబాబుకు మంచి నమ్మకం కూడా ఉంది. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకే ఆమెకు తెలంగాణ టీడీపీ పగ్గాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారంట. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ అనేది చంద్రబాబుకు ఒక ఆప్షన్ మాత్రమే. అందుకే నారా బ్రాహ్మణి కూడా పార్టీ పగ్గాలు తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.